జీఎస్టీపై రాజకీయ దుమారం రేగింది. ఓ హోటల్ ఓనర్తో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల క్షమాపణలు చెప్పించుకున్నారంటూ వైరల్ అయిన వీడియో పొలిటికల్ ఫైట్ కు తెరతీసింది. సామాన్యులకు ప్రశ్నించే హక్కు లేదా అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోకూడదా అంటూ కాంగ్రెస్ పార్టీ నిర్మలను నిలదీసింది. బహిరంగ వేదికలపై పదే పదే ఇలా చేయడం నిర్మలకు అలవాటుగా మారిందని ఖర్గే విమర్శించారు. ఓ చిన్న వ్యాపారి సులభతర జీఎస్టీ విధానం కావాలని అడిగితే అహంకారంతో అగౌరవపరిచారని అన్నారు. అదే కోటీశ్వరుడైన మిత్రుడు కోరితే చట్టాలను మార్చేస్తారని విమర్శించారు. జాతీయ సంపదను వారికి కట్టబెడతారని రాహుల్ ఆరోపించారు. దీనిపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు. జీఎస్టీపై న్యాయమైన డిమాండ్ చేసినందుకు కేంద్ర మంత్రి వ్యవహరించిన తీరు సిగ్గుచేటని అన్నారు. జీఎస్టీపై మాట్లాడిన వ్యక్తికి ఏం జరిగిందో చూస్తే చాలా బాధగా ఉందన్నారు. తమిళనాడుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందలేదన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రుణ సాయం అందిందని చెప్పారని, కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా కేంద్ర సర్కార్ ఇవ్వలేదని ముఖ్యమంత్రి స్టాలిన్ తేల్చి చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై క్షమాపణలు చెప్పారు. నిర్మలా సీతారామన్ ఈ నెల 11న కోయంబత్తూరులో వ్యాపారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమిళనాడులోని అన్నపూర్ణ గ్రూప్ హోటల్స్ యజమాని శ్రీనివాసన్ జీఎస్టీ గురించి ప్రస్తావించారు. బన్పై జీఎస్టీ లేదని, కానీ దానిపై క్రీమ్ రాస్తే 18% జీఎస్టీ వేస్తున్నారని, స్వీట్లపై 5%, బిస్కెట్లపై 12%, క్రీమ్ ఫీల్డ్ బన్స్ పై 18% చొప్పున పన్ను వసూలు చేస్తుండటంపై కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. జీఎస్టీ గందరగోళంతో కంప్యూటర్ కూడా పనిచేయడం లేదని నవ్వుతూ వ్యాఖ్యానించారు. అయితే ఈ సంఘటన జరిగిన మర్నాడే శ్రీనివాసన్ తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదంటూ నిర్మలకు క్షమాపణ చెప్పారు. హోటల్ యజమాని ప్రత్యేకంగా నిర్మలా సీతారామన్ ను కలిసి క్షమాపణలు చెప్పారు. ఆ సమయంలో తమిళనాడు బీజేపీ నేత ఒకరు అక్కడే ఉన్నారు. క్షమాపణలు చెప్పిన వీడియోను బీజేపీ నేత ట్వీట్ చేయడంతో వివాదాస్పదమైంది.